కాకినాడ రూరల్ మండలం రమణిపేట గ్రామం పాత గైగలపాడు శ్రీ సీతారామ స్వామి వారి ఆలయంలో శ్రీరామ నవమిని పురస్కరించుకుని శ్రీ సీతారామ కళ్యాణం వైభవంగా జరిపించారు. ఆలయ అధ్యక్షులు కొప్పశెట్టి కృష్ణ ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. పీటల మీద వాసంశెట్టి వీరబాబు దుర్గాదేవి దంపతులచే వేద పండితుల ద్వారా కళ్యాణం జరిపించారు. ఆలయ కోశాధికారి గంజా సత్యనారాయణ, పాలక నరసింహమూర్తి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఊర్లో ఉన్న గ్రామ పెద్దలు, ఈ 4 యూత్ సభ్యులు అందరూ కలిసి ఈ శ్రీరామనవమి భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నామని అన్నారు. వచ్చిన భక్తులందరికీ పానకం అలాగే ప్రత్యేకంగా భోజనం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గంజా సత్యనారాయణ, కర్రి రమణ, పెంకే నారాయణరావు, బవిరిశెట్టి వెంకటమోహన్, వాసంశెట్టి రాజు, వాసంశెట్టి నాగబాబులు పాల్గొన్నారు. ఆశీస్సులు మా గ్రామపై ఎప్పుడు ఉంటాయి, ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మా కమిటీ వారు, మా కమిటీ ప్రెసిడెంట్ గారైన కృష్ణ గారు, అలాగే మా కోశాధికారి అయిన పాలక నరసింహమూర్తి గారు, మా మెంబర్ గారైన విజయ్ గారు, అలాగే రమణ గారు, వంశీ గారు, పాలిక వేణు గారు, ఇదంతా కూడా కమిటీగా ఉండి మా గ్రామంలో ఏ విషయాన్నైనా, ఏ గుడి కాడైనా మరి భక్తితోనే మరి జరిపిస్తుంటాం. అలాగే గ్రామ పెద్దలు ఎంతో సహకరిస్తారు. మాకు ఏ చిన్న సమస్య లేకుండా చక్కటి కార్యక్రమాలని అన్నిటిని ప్రోత్సహిస్తుంటారు. మరి రాముల వారి సేవ అంటే ప్రతి యువకుడు ఉత్సాహంగా ముందుకొచ్చి ఆ స్వామివారి సేవలో పాల్గొంటాం. ఇక్కడ ఈరోజు అన్నదానం కూడా చేస్తున్నామండి. ఇది తండోపతండాలుగా జనం వచ్చి ఆ స్వామివారిని దర్శించుకుని మరి వారి యొక్క దీవెనలు అందుకుని ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అందుకని అందరికీ కూడా మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. కార్యక్రమాన్ని మా గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులందరూ కూడా ఘనంగా ఏర్పాటు చేసి ఉన్నారు. మరి గ్రామ ప్రజలకు అందరికీ కూడా ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా గ్రామ ప్రజలు ఈ కార్యక్రమానికి ఎంతో సహకరించిన గ్రామ ప్రజలందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు సీతారామ కళ్యాణం మా గైగలపాడు గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నది. మరి కళ్యాణం రోజే మరి మా పెద్దలందరూ కూడా నిర్ణయించారు, ఈ రోజే అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది అనే విషయంతో మరి భారీ ఎత్తున అనేక రకాల వంటకాలతో బ్రహ్మాండమైన అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. మరి అనేక రకమైన భక్తులందరూ వచ్చి ఈరోజు మరి స్వామివారిని దర్శించుకొని వారి కోరికలు తీర్చుకుని వెలిచి ఉన్నారు. వారందరికీ కూడా మరి ఈరోజు ఈ శ్రీరామనవమి సందర్భంగా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు, పాత్రికేయులకు, పెద్దలందరికీ, మరి యూసీసీ ప్రేక్షకులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు.